దక్షిణ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అభ్యర్థులను కొనుక్కోవటం కేసీఆర్ మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. బీజేపీకి నిజామాబాద్ మేయర్ పీఠం కొద్దిలో తప్పిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్లే ఇలా జరిగినట్లుగా చెప్పారు. కోవట్టు వల్ల మెట్పల్లి చైర్మన్ పదవి తమకు రాలేదని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో మెట్పల్లి, జగిత్యాల మున్సిపాలిటీల బీజేపీలో ప్రక్షాళన జరిగిందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పొత్తు గురించి తనకు తెలియదన్నారు అరవింద్. వాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ ఉన్నా, ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను, భగీరథలో దోసుకోలేను, నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి, వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి. ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థని. ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా ఉన్నాడు. కానీ ఇవన్నిట్లో మనము పెట్టి పాలిటిక్స్కి పడిపోయి మనం దేనికైతే మనం కొట్లాడుతున్నామో ఒక వ్యవస్థని మనం శుద్ధి చేయాలి. దానికోసం మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. అండ్ వీ అవాయిడ్ బై ద స్టాండ్. ఐ నో ఐ డామినేటెడ్ మై రీజన్. పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ మీ. ఓకే, దట్ కొద్దిగా మిస్ అయింది. 2 చోట్ల ఇంకా గెలుస్తే ఇంకా అవుతుంటిమి. మేయర్ పదవిలో కూర్చోగానే నాకేం కిరీటం రాదు. కానీ నేను ఒక ఐడియాలజీని, ఒక ప్రక్షాళనని మేము మొదలుపెట్టినాము. మీ అందరూ దాన్ని చూపిస్తున్నారు, ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు. అటువంటి వ్యవస్థని మనం తెలంగాణలో తెచ్చుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ ఇటువంటి వ్యవస్థ కూడా రావాలన్నది మా తపన. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం